వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ ఫేమస్ సర్వపిండి. ఈరోజు మా మమ్మీ కుకింగ్ విత్ కళావతి కిచెన్లో మా మమ్మీ అయితే సర్వపిండి చేస్తుంది. ఫస్ట్ బియ్యం పిండి అయితే జల్లెడించుకోవాలి. మా మమ్మీ సర్వపిండి చేస్తూ నాకైతే ఒక విషయం చెప్పింది. వాళ్ళ చిన్నప్పుడు ఇదే స్నాక్స్ లెక్క తినేవాళ్ళట. అది జల్లెడించుకున్న తర్వాత దాంట్లో మనం కారపొడి, ఉప్పు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత మనం దాంట్లో కళ్యామాకు వేసుకొని జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలా టేస్టీగా పెట్టేదట. ఇప్పుడు అట్లనే మా మమ్మీ కూడా చాలా టేస్టీగా పెడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే కలుపుకోవాలి. తర్వాత ఒకటి ఇట్లాంటిది బయట దొరుకుతుంది, గంజి పిండి గిన్నె. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మీరు కలిపి పెట్టుకున్న అది తీసుకొని మనం గిన్నెలో పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట. ఇట్లా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్స్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. సన్నగా వేసుకుంటే మాడిపోతుంది అనమాట. మనం కొంచెం లావుగా పెట్టుకోవాలి. ఇలా హోల్ చేసుకొని మళ్ళీ దాని మీద హోల్స్లో పడేటట్టు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes స్టవ్ మీద ఉడకనివ్వాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అంతే అండి, సర్వపిండి రెడీ. ఇట్లనే అన్ని సర్వపిండిలు పెట్టేసుకోవాలి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కుకింగ్ విత్ కళావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో వచ్చే వారం మరొక ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.